జనసేనాని పవన్ తో భేటీలో రాజకీయం అభివృద్ధిపై చర్చ జరిగిందని కొనతాల రామకృష్ణ తెలిపారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామని తెలిపారు. సీట్ల సర్దుబాటుపై మాట్లాడుకున్నామన్నారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ సర్కార్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్న కొనతాల రామకృష్ణతో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖ రాజకీయాల్లో చాలా కీలకమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కొనతాల రామకృష్ణ గారి ఇంటికి వచ్చి గంట సేపు పాటు భేటీ అయ్యారు. దీని మీద రాజకీయంగా చాలా చర్చ నడుస్తుంది. అయితే కొనతాల గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి భేటీలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి, అలాగే ఇక్కడ కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా కొనతాల గారికి నాగబాబు గారికి గ్యాప్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. దీని మీద అసలు ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చాలా కీలకమైన అంశం ఇక్కడ చోటు చేసుకుంది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి వచ్చి మీతో గంట సేపు భేటీ అయ్యి మాట్లాడి వెళ్లారు. సో ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? చాలా ఆసక్తిగా ఈ పరిణామం ఉంది ప్రజల మధ్యన. రాష్ట్ర పరిస్థితులు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పుడు రాజకీయంగా ఉన్నవండి, సామాజికంగా ఉన్నవండి, అన్ని రకాలుగా ఈ పరిస్థితుల్లో ఒకరికొకరు చర్చించుకోవాలనే ఆలోచనతో వారి కార్యక్రమం వస్తూ ఇక్కడికి రావడం జరిగింది. దాని మీద సుదీర్ఘంగా రాజకీయ చర్చ జరిగాయి, అభివృద్ధిపై చర్చ జరిగింది, రాష్ట్ర సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చలు జరిగాయి. అన్ని సౌహృద్భావంతో మంచి వాతావరణంలో చర్చలు జరిగాయి. అంటే ఉత్తరాంధ్ర నేతలతో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు భేటీ కానున్నారు, కానీ ముందుగా మీ దగ్గరికి వచ్చి గంట సేపు భేటీ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇది చాలా కీలకమైన అంశం. దీని మీద ఏమంటారు? సహజంగా వస్తారు, వచ్చి మాట్లాడుకున్నారు. చాలా విషయాలు కొన్ని చెప్పకూడని ఉంటాయి, కొన్ని చెప్పదగినవి ఉంటాయి. సార్, మీరు అనకాపల్లి సీటుని ఆశించి జనసేనకు వచ్చారు. పార్లమెంట్గా అంటే మీ అభిమానులు కానీ అక్కడ అనకాపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి కానీ మిమ్మల్ని మళ్ళీ పార్లమెంటేరియన్గా చూడాలి అని అనుకుంటున్నారు. కానీ నాగబాబు గారు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రచారాలు బయట చాలా పీక్ స్టేజ్లో జరుగుతూ ఉన్నాయి. జనసేన పార్టీ నుంచి మీ ఇద్దరి మధ్యన కొంత అలక ఉందని, అది బుజ్జగించే ప్రయత్నమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేశారు అనేది కూడా వినిపిస్తుంది. ఏమంటారు? ఏం లేదు, అందులో వాస్తవం లేదండి. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారి నుంచి స్పష్టమైన హామీ ఏమైనా వచ్చిందంటే మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడున్న సమస్యల మీద పోరాటం చేయాలి అని అనుకున్నారు కదా, ఏంటి స్పష్టమైనటువంటి హామీ అంటే? అభివృద్ధి విషయంలో మాట్లాడుకున్నాం. ముందు రాష్ట్రం ఎటాగా వెళ్ళాలి, ఎన్నికలైనాక అధికారంలోకి వచ్చే పార్టీ ఏ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు, ఏ సమస్యల మీద వెళ్ళాలి. బీజేపీతో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ, వాళ్లతో ఏ సమస్యల మీద చర్చలు జరగాలి, రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని ఈ పరిస్థితుల్ని మార్పు తీసుకురావడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నది మాట్లాడుకోవడం జరిగింది. దాంతోపాటు రాజకీయంగా కూడా సీట్లు సర్దుబాట్లు, బీజేపీ టీడీపీ ఇవన్నీ కలిపి ఏ రకంగా సర్దుబాట్లు ఉంటాయి, ఏ రకంగా ఉండాలి, పార్టీ వ్యవస్థాగతంగా ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. సార్, అంటే మీ ఆసక్తి ఏంటి? అంటే ఎమ్మెల్యేగా వెళ్ళాలనుకుంటున్నారా, ఎంపీగా వెళ్ళాలనుకుంటున్నారు? అలాగే ఇంకొక విస్తృతమైన చర్చ ఉంది పొలిటికల్ సర్కిల్లో. పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర నుంచి ఏదో ఒక స్థానానికి పోటీ చేస్తే బాగుంటుంది అన్న చర్చ కూడా నడుస్తుంది. సో మీరేమంటారు? నాకైతే పర్టికులర్గా అసెంబ్లీకి వెళ్ళాలి, లేదంటే పార్లమెంట్కి వెళ్ళాలి అన్నది ఏం లేదు. పార్టీ ఏ నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి ఉన్నా. ఎందువల్లంటే ఇప్పుడు ఒకటే గోల్ అందరికీ. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్పెన్సేషన్ని మార్చాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీయాలి. అప్పుడే ప్రజాస్వామ్య విలువలు కాపాడగలుగుతాం. రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్ళాలనుకుంటే ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం దెబ్బతినుంది. ఈ పరిస్థితులు మార్పు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కూడా చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. అలాగే పొత్తుల్లో భాగంగా ఇటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఇప్పుడు మీరు చెప్పబోతున్నట్లుగా బీజేపీ కూడా కలిస్తే ఈ పరిణామాలన్నింటిలోని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేసే ఆసక్తి కొంతమందిలో కనిపిస్తుంది. సో మీరేమంటారు? అంటే మీ వైపు నుంచి ప్రపోజలర్స్ ఏమైనా ఉన్నాయా? ఉత్తరాంధ్ర అయితే దత్తత తీసుకోమని కోరడం జరిగింది. దత్తత తీసుకోవడం కాదు, ఉత్తరాంధ్ర నుంచి కూడా పోటీ చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. అవి ఎక్కడి నుంచి చేయాలా ఏమిటన్నది అది వేరే విషయం, అది చర్చ జరిగే అవి కూడా దాని మీద త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటారు వారు. ఉత్తరాంధ్ర నేతలతో పవన్ కళ్యాణ్ గారు భేటీ తరువాత చాలా కీలకమైన ప్రకటనలు కూడా వచ్చే అవకాశం ఉందన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఉత్తరాంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలన్న ప్రపోజలర్ కూడా ఒకటి జనసేన నేతల నుంచి ఇచ్చామనేది కూడా చెప్తున్నారు. చూడాలి మరి ఈ అంశాలన్నీ కూడా ఎలాంటి ఆసక్తికరమైన రాజకీయ పరిణామాల్ని సృష్టిస్తాయి అనేది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, HM TV, విశాఖ.